ప్లస్ ర్యాంక్స్ తో సివిల్స్ 2025 లో అనలాగ్ ఐఏఎస్ ప్రభంజనం. మీరే నెక్స్ట్ ర్యాంకర్ కావచ్చు. కాల్ నౌ 9247573271. సార్ మీరు కంప్లీట్ గా కన్నడగా కదా? అవునండి. ఇంత ప్యూర్ తెలుగు ఎలా నేర్చుకున్నారు అసలుకి? మేము ఇలాంటి వాళ్ళతో అలవాటు. అండ్ బెంగళూరు అదొక గిఫ్ట్ సార్ మనకి. తమిళ తెలుగు రావటం, ఇక్కడ అందరూ అన్ని లాంగ్వేజెస్ మాట్లాడుతూ ఉంటారు కదా. బెస్ట్ కాస్మోపాలిటన్ సిటీ. చెప్పాలంటే 80s 90s లో ఉన్న యాక్టర్స్ అందరూ కూడా తెలుగు కన్నడని అసలుకి ఈక్వల్ గా దున్నేశారు. అవును. ఎందుకంటే సౌందర్య గారు, ప్రేమ గారు, మీరు, ప్రకాష్ రాజ్ గారు, చరణ్ రాజ్ గారు, అసలు విలన్స్ అంతా ఇక్కడే కదా ఉంది. ఎందుకని సార్ ఇన్ని సంవత్సరాలు అయినా కానీ తెలుగులో ఒక్క ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేదు మీరు? అంటే అవకాశం రాలేదా? అదే మొన్న రీసెంట్గా ఇచ్చాను. రీసెంట్గా కొన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చాను. బాబు సినిమా అదే పర్సనల్ ఇంటర్వ్యూ ఎప్పుడు ఇవ్వలేదు. పర్సనల్ ఇంటర్వ్యూ ఇదే ఇవ్వటం మొదట తెలీదు ఎందుకో. Anyhow, I am so lucky person. Thank you. Having here. అది మీ ఇంట్లో ఇలా కొంతమంది కొన్ని డ్రీమ్స్ ఉంటాయి కదా. మై డ్రీమ్ కమ్ ట్రూ. ఐ థింక్ ఆల్మోస్ట్ నేను సౌత్ కవర్ చేసేసాను. వెరీ గుడ్. బట్ తెలుగులో నాగార్జున గారు, వెంకటేష్ గారు, బాలకృష్ణ గారు. వెంకటేష్ గారు చేయలేదు ఒక్క సినిమా కూడా. వెంకటేష్ గారు చేయలేదు. చిరంజీవి గారితో ఆల్మోస్ట్ సూపర్ డూపర్ హిట్ సినిమాలు మంచిగా చేశారు. ఎలా ఉంటుంది వాళ్ళతో బాండింగ్? ఫస్ట్ బాలకృష్ణ సార్ ఎక్సలెంట్. బాలకృష్ణ బాబు గారు అంతే. బాలకృష్ణ బాబు గారు అంటే బాలకృష్ణ గారు దగ్గర ఫస్ట్ మాట్లాడడానికి ఎవరైనా కానీ భయపడతారు. ఎందుకంటే ఆయన అంత డిసిప్లిన్గా ఉంటారు. ఆయన మంచి ఈజ్ సచ్ ఎ డిసిప్లిన్డ్ పర్సన్. ఆయనతో బంగారు బుల్లెట్ చేసేప్పుడు ఫస్ట్ మన పూటుపల్లి అని రాజమండ్రితో లొకేషన్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ 2 days కొంచెం అలా ఇలా ఇబ్బందిగా ఉంది. ఆ తర్వాత ఆయన ఎంత రెస్పెక్ట్ ఇచ్చి ఫ్రెండ్లీగా కూర్చోబెట్టి మాట్లాడి అన్నీ చేసేవారు. ఆయన ఎంతవరకు ట్రీట్ చేశారని అంటే ఐ కెన్ నాట్ ఫర్గెట్ దోస్ డేస్. ఈ సచ్ ఎక్సలెంట్ జెంటిల్మెన్. నర్సాపూర్ ఫారెస్ట్లో షూటింగ్ చేసేప్పుడు క్లైమాక్స్ సీన్ అక్కడ చేసాము బ్యాలెన్స్ వరకు. అక్కడ చేసి హైదరాబాద్కి, మీకు తెలుసు కదా నర్సాపూర్ నుంచి ఒక 40 kilometers ఉంటుంది. అప్పుడు హైదరాబాదు రిటర్న్ రావడానికి నేను షూటింగ్ అంతా అయిపోయి మేకప్ అయినా నిలిచిపోయి అంటే బాలకృష్ణ బజార్ అంటే ఎక్కడికి అంటే సార్ రూమ్కి. సార్ ఇంకెక్కడికి అంటే రాండి కూర్చోండి. ఆయనే డ్రైవ్ చేస్తూ తీసుకొచ్చి నన్ను గోల్కొండ హోటల్లో డ్రాప్ చేసి వెళ్ళేవారు. ఓకే. దట్ వాస్ గ్రేట్ గెస్చర్. సచ్ ఎ బిగ్ పర్సన్ డూయింగ్. అవును సార్, చాలా మంది చెప్పారు ఇది. ఆయన డ్రైవ్ చేసుకొని వచ్చి డ్రాప్ చేసి వెళ్ళారని. డ్రాప్ చేసి వెళ్ళేవారు. ఇట్స్ సచ్ ఎ నైస్ థింగ్ తెలుసా. అండ్ బాలకృష్ణ గారితో పరిచయం కావడానికి లేట్ అవుతుంది కానీ ఆయన తర్వాత ఆయన క్వాలిటీస్ అందరికీ అర్థమవుతుంది. చిరంజీవి గారు అంతకండి. they're all very nice people, I tell you, very friendly. చిరంజీవి గారు సో ఫ్రెండ్లీ విత్ మీ. ఈవెన్ టుడే ఆల్సో నేను ఇక్కడ షూటింగ్ జరుగుతూ ఉంటే పక్కలో ఏదో ఫ్లోర్ లైన్ ఉంటే హలో చెప్పడానికి వెళ్తాం కదా. హలో చెప్తే చేయి తీసుకొని వచ్చి కూర్చోబెట్టని ఒక 5 minutes మాట్లాడే పంపిస్తారు ఆయన. అంత రెస్పెక్ట్ ఇప్పుడు ఇస్తారు ఆయన. ఆయన కూడా అంతేనా. మనం ఎస్పీ పరశురామ్ సినిమా చేసేటప్పుడు ఈ తమిళనాడు కేరళ బార్డర్లో ఒక ట్రైన్లో షూటింగ్ చేశాను. అక్కడ షూటింగ్ చేసేటప్పుడు కొంచెం డిలే అయింది, వర్క్స్ ప్రాబ్లమ్స్ అయింది. నేను అప్పుడు చాలా బిజీ కదా, ఇక్కడ వర్క్ అక్కడ వర్క్ అంటే ఇక్కడ డేట్స్ ప్రాబ్లం అవుతూ ఉన్నది. అది చిరంజీవి గారు కూడా తెలిస్తే ఆ రోజు వర్క్ కాలేదు. ఇంకా నెక్స్ట్ డే ఇంకొక హాఫ్ డే వర్క్ ఉన్నింది. చిరంజీవి గారు, దేవరాజ్ గారు అడ్జస్ట్ చేసుకోండి ఎలాగైనా ఇంకా హాఫ్ డే చేసేటప్పుడు అలాగే సార్ అని చెప్పి నెక్స్ట్ డే హాఫ్ డే వర్క్ చేశాను. సరే అది చెప్పడం ఓకే, నేను చేయటం ఓకే, నేను ఇక్కడ వాళ్ళకే చెప్పడం. బట్ హాఫ్ డే వర్క్ అయిన తర్వాత యూ వాంట్ బిలీవ్ రోషన్, నేను వెళ్ళి అక్కడే ట్రైన్లోనే స్నానం చేసుకుని అని బ్లడ్ గిడ్ అన్నీ అయింది కదా. అవునా? ఫారెస్ట్లో ఉన్నాము, ట్రైన్లో ఉన్నాము, అందరూ అక్కడే ఉన్నారు. స్నానం చేసి రెడీ వచ్చి బాయ్ చెప్తానని వెళ్తే ఆయన భోజనాన్ని టేబుల్ అరేంజ్ చేసి నాకు వెయిట్ చేస్తూ కూర్చున్నారు. నేను వెళ్ళి సార్ నేను బయలుదేరుతానంటే మీరు టైంకి వెళ్తారు, దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ, మీరు కూర్చోండి భోజనం చేయండి. ఆయన నా కోసం వెయిట్ చేస్తూ నాతో కలిసి భోజనం చేసి తర్వాత నాకు బాయ్ చెప్పి ఆయన నన్ను పంపించారు. ఐ కెన్ నాట్ ఫర్గెట్ దోస్ డేస్. ఓకే, ఎవరు చేస్తారు సార్, ఎందుకు చేయాలి? సచ్ అ బిగ్ హీరో, చేయాల్సిన అవసరం లేదు. చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు, చాలా ఫ్రెండ్లీగా టైం స్పెండ్ చేయాలి, అది వేరే. భోజనం చేసి పంపించారు. నేను బయటకు రాగానే సార్ ఎలా అరేంజ్ చేశారు నా కంబ్యాక్ అంటే ఇక్కడికి, అంత బ్యూటిఫుల్గా అరేంజ్ చేశారు. ఓకే, నాకు ఎక్కడ ఒక్క ఇబ్బంది జరగలేదు.
నేను సాయంకాలం 6 o'clock ఇక్కడ రీచ్ అవ్వాలి, షూటింగ్ నైట్ షూటింగ్ అని 6 o'clock ఫట్ రీచ్ అయ్యాను. ఎలా అరేంజ్ చేశారు చిరంజీవి గారు? అంత కనెక్టివిటీ అక్కడి ఆ ఫారెస్ట్ స్పాట్ నుంచి హోటల్కి ఒకరు, హోటల్లో ఒక మేనేజర్ పెట్టి వాళ్ళని పంపించి ట్రైన్ రైల్వే స్టేషన్లో ఒకరిని పెట్టి ఓకే ఇలా అక్కడ రైల్వే స్టేషన్ ట్రైన్ క్యాచ్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చి దిగే వరకు నన్ను కాంటాక్ట్లో పెట్టారు. సూపర్. దిస్ ఇస్ ఐ కెనాట్ ఫర్గెట్ దిస్ డేస్. ఇట్స్ సో కంఫర్టబుల్ వర్కింగ్. నేను అప్పుడు తెలుగు సినిమా తగ్గించినప్పుడు ఒకసారి మన రాజశేఖర్ గారిది అన్నా సినిమా ఉంది కదా, అవును, అన్నా సినిమా 100 days ఫంక్షన్ చెన్నై ట్రైడెంట్ హోటల్లో ఫంక్షన్ జరిగింది. సరే ఈ ఫంక్షన్ నేను వెళ్ళాను, ఆ సినిమాలో నేను యాక్ట్ చేశాను కదా. ఫంక్షన్కి వెళ్తే చిరంజీవి గారు చీఫ్ గెస్ట్గా వచ్చారు. నన్ను చూడగానే సైడ్కి తీసుకెళ్ళి ఏంటి ఏం తప్పు చేశామా, నాకు లేదు సార్ నేనేం మాట్లాడుతుంది, మీరేం తప్పు లేదు సార్. అది కాదండి మన సినిమా ఆఫర్లు పంపిస్తే మీరు చేయట్లేదు, వద్దు ఉంటున్నారు కదా ఎందుకు అన్నారు. నేను అదేం కాదు సార్, దయచేసి అలా అనుకోకండి, నా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అక్కడ కెరియర్ ప్రాబ్లమ్స్ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అందువల్ల చేయలేకపోతున్నాను సార్, అంతే, ఇంకేం కాదు సార్. డెఫినెట్గా అదే కదా, ఇంకేమైనా ఉంటే చెప్పండి మా దగ్గర అన్నారు. ఒక స్టార్ హీరో అడగటం గ్రేట్ కదా అసలు కదా. ఏముంది, ఇంకొక ఆర్టిస్ట్ ఏంటి అని చెప్పొచ్చు. వాళ్ళకి ఎవరైనా ఇండియాలో ఎవరైనా కావాలి వచ్చి చేస్తారు వాళ్ళకి. అలా అడగటం దట్ ఇస్ ద రెస్పెక్ట్ అండ్ లవ్ దే గాట్. ఫ్రమ్ డే 1 నుంచి ఉందా సార్ ఆయనకి అంత డౌన్ టు ఎర్త్ చిరంజీవి గారికి? ఈ జనరేషన్ వాళ్ళకి తెలియదు కాబట్టి మాకు తెలియదు కాబట్టి మేము అడుగుతున్నాం. బట్ సార్ 35 years బ్యాక్ చిరంజీవి గారు మెగాస్టార్, ఈరోజు మెగాస్టార్. ఇండస్ట్రీకి బాప్ అంటే చిరంజీవి గారు పేరే చెప్తాం. ఇప్పుడున్న యంగ్ హీరోస్తో కూడా తలబడి వాల్తేరు వీరయ్య 250 నుంచి 300 కోట్లు కలెక్ట్ చేసింది. ఎలా అనిపిస్తుంది ఆయన్ని అప్పటి నుంచి ఇప్పటికి ఎవర్ గ్రీన్ స్టార్ గా చూసినప్పుడు? ఇట్స్ గ్రేట్ సార్. అదే నేను చెప్పేది, దట్ ఈస్ ఆయన టాలెంట్ అందుకే తెలిసిందే, ఇప్పుడు మనం కొత్తగా చెప్పాల్సిన లేదు. బట్ ఇన్ని రోజులు ఆ లవ్, ఆ అఫెక్షన్ దాన్ని కాపాడుకొని, ఆ క్యారెక్టర్ని కాపాడుకొని, ఆ క్యారెక్టర్ మనం కూడా ఇష్టపడాలి కదా, ఇష్టపడితే కదా జనాలు చూస్తారు. ఆ క్యారెక్టర్ని కాపాడుకొని, ఆ పర్సనల్ ఇమేజ్ కాపాడుకొని వస్తున్నారు. దట్ ఇస్ అ గ్రేట్ థింగ్ ఫర్ దెమ్. దట్ ఇస్ వై దే ఆర్ స్టిల్ ఆల్వేస్ ఎవర్ గ్రీన్ స్టార్స్, సూపర్ స్టార్స్. ఇప్పుడు అనిపించలేదా ఇప్పుడున్న మా హీరోలతో మళ్ళీ యాక్ట్ చేస్తే బాగుంటుంది? డెఫినెట్గా సార్, ఎందుకు డెఫినెట్గా చేయొచ్చు. అంటే ఇప్పుడు పిలవాలన్నమాట ఇప్పుడున్న డైరెక్టర్స్, లేకపోతే మీరు హీరోస్ కి రిమైండ్ చేయాలి, అంతేనా? అదే అదేం కాదు, డైరెక్టర్స్ వాళ్ళు ఇప్పుడు కొత్త కుర్రాళ్ళు వచ్చారు, అప్పుడు మనకున్న డైరెక్టర్స్ ఉండరు, సెకండ్ బ్యాచ్ థర్డ్ బ్యాచ్ డైరెక్టర్స్ వచ్చారు, వాళ్ళకి అనిపించాలి కదా ఓ దేవరాజ్ గారు మనకు యూజ్ అవుతారు అని పిలియాలి. వాళ్ళు పిలిస్తే చేయొచ్చు. కానీ మీ టైంలో ఉన్న డైరెక్టర్స్ అంటే డైరెక్టర్స్ గ్రేట్ సార్. బి గోపాల్ గారు కావచ్చు, కోదండ రామిరెడ్డి గారు కావచ్చు, రాఘవేంద్రరావు గారు కావచ్చు, దాసరి నారాయణరావు గారు, రవిరాజ్ పించెట్టి గారు, కోటి రామకృష్ణ గారు కావచ్చు, ముత్యాల సుబ్బయ్య, అసలు అమ్మో రవిరాజ్ పించెట్టి, ఎక్స్ట్రాడినరీ డైరెక్టర్స్. అసలు వాళ్ళ సినిమాలు వాళ్ళు 100-150 సినిమాలు ఎలా తీశారు అనిపిస్తుంది మాకు. ఇప్పుడున్న డైరెక్టర్ 10-15 సినిమాలు చేసేలోపు అయిపోతుంది తన జనరేషన్ కూడా. బాలకృష్ణ గారికి చిరంజీవి గారికి మధ్య డిఫరెన్స్ అంటే ఏం గమనించారు మీరు ఎక్కువ వాళ్ళిద్దరి మధ్య? ఏం లేదు సార్, బోత్ ఆర్ బిగ్ స్టార్స్. బాలకృష్ణ గారు వెరీ స్ట్రిక్ట్ డిసిప్లిన్ పర్సన్, స్ట్రైట్ ఫార్వర్డ్ ఈస్ డిసిప్లిన్ అండ్ ఈస్ గాట్ హిస్ ఓన్ లైకింగ్స్. ఆయన అప్పుడే నాకు ఆయనలో అనిపించింది గ్రేట్నెస్ ఏంటంటే, అప్పటికి యూస్ టు యూజ్ ఎవ్రీథింగ్ మేడ్ ఇన్ ఇండియా. ఇంపోర్టెడ్ ఐటమ్ ఒక్క ఐటమ్ యూజ్ చేయరు ఆయన అప్పుడు. ఇప్పుడు తెలియదు ఆయనకి. మ్యాన్షన్ హౌస్ కూడా అప్పుడు అన్ని, దట్ ఈస్ అ గ్రేట్ థింగ్. నో, ఇలాంటి క్వాలిటీస్ ఉన్నాయి. ఈయన అలాగే వాటర్ ఇప్పుడు ఒక ఐ బ్యాంక్ కానీ ఇది కానీ చిరంజీవి గారు చేయటం అని గొప్ప విషయాలు కదా సార్. అంత ఈజీ కాదు ఆ థాట్ రావటం, చేయాలా అనిపించడం. ఎందుకంటే కమిట్ చేసేది ఈజీ, కమిట్ చేసిన తర్వాత దాన్ని మెయింటైన్ చేసేది. ఇప్పుడు నాకు తెలిసినట్టు ఐ బ్యాంక్ ఓపెన్ చేసి 15 years పై ఇంకా ఎక్కువ అయిపోయింది. ఇన్ని రోజులు దాన్ని మెయింటైన్ చేసి అన్ని జనాలకు సేవ చేయాలి. ఇట్స్ నాట్ స్మాల్ థింగ్స్, ఇట్స్ ఆల్ గ్రేట్ థింగ్స్. ఈయన కొంచెం సెన్సిటివ్, ఎమోషనల్ ఇవన్నీ కనిపిస్తాయి చిరంజీవి గారిలో. ఈవెన్ బాలకృష్ణ గారు కూడా ఎమోషన్ ఉంటుంది అంటే ఆల్ ఆల్ యాట్ ఓన్లీ సార్. దట్ ఆల్ ఎమోషన్ క్యారెక్టర్స్ లో అలా అనిపిస్తారు, సినిమా క్యారెక్టర్స్ లో అనిపిస్తారు. ఎక్కువ ఎవరి కాంబినేషన్ లో మీకు తగ్గపోరుగా ఉంటుంది సార్? డి అంటే డి, ఆ డైలాగ్స్ కానీ ఆ కాంబినేషన్ కానీ. అప్పుడు అన్ని క్యారెక్టర్స్ అలాగే రాశారు సార్. ఇప్పుడు మీకు క్యారెక్టర్స్ తీసుకుంటే అన్ని హీరోకి కాంపిటేటివ్గా క్యారెక్టర్ ఉంటుందనే విలన్ స్టాండ్ అవుతుంది, నిలబడుతుంది. ఇప్పుడు పరశురాంలో చిరంజీవి గారు ఆపోజిట్ కానీ, బంగారపులో బాలయ్య బాబు గారు ఆపోజిట్ కానీ,
ఆ క్యారెక్టర్స్ అంత పవర్ఫుల్ క్యారెక్టర్స్ ఉంటే ఉంటుంది కదా. వాళ్ళు రాసేప్పుడే అలాగే రాస్తారు కదా, విలన్ ఇలా అవుట్పుట్ ఉంటేనే హీరోస్కి కరెక్ట్గా ఉంటుంది. సమరసింహారెడ్డి ఇప్పటికి చూసినా గూస్ బంప్స్. అసలుకి మీ అన్నదమ్ములు కానీ మీ నాన్న జయప్రకాష్ రెడ్డి గారు కానీ ఆ డైలాగ్స్ వింటుంటేనే అసలుకి ఇప్పటికి గూస్ బంప్స్. గోపాల్ గారు సూపర్. అది ఒక మంచి మెమరబుల్ మూమెంట్ సమరసింహారెడ్డి సెట్ అంటే ఏమని చెప్తారు? విత్ ఎంటైర్ కాంబినేషన్ అంటే సమరసింహారెడ్డిలో మనం వైజాగ్లో షూట్ చేస్తాం ఆ హౌస్ సీన్స్ అది ఇది అని. అక్కడ వి హ్యాడ్ ఆల్ మెమరబుల్ టైమ్ మూమెంట్స్ అండ్ థింగ్స్ లైక్ దాట్. ఒక మెమరీ అంటే అక్కడ నాకు ఒక చిన్న దెబ్బ తగిలింది రియల్గా. అంటే ఫైట్లో మాస్ ఉన్నది, ఓకే, మాస్లో జరగబడి చిన్న దెబ్బ తగిలింది అంతే. బాలకృష్ణ గారు కొట్టారా? గ్రూప్ మొత్తం గ్రూప్ జరిగేప్పుడు, గ్రూప్ ఫైట్ జరిగేప్పుడు తగిలింది అంతే.